ప్రీవియస్ ఎగ్జామ్లో మెయిన్ పాయింట్స్ కీవర్డ్స్ నేర్చుకోబోతున్నాం. థర్డ్ క్లాస్ కీవర్డ్స్. ఫస్ట్ లెసన్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే కుటుంబం. ఫస్ట్ కీవర్డ్ ఈస్ ఫ్యామిలీ. వాట్ ఈస్ ఫ్యామిలీ? కుటుంబం. ఫ్యామిలీ అంటే కుటుంబం. ఫ్యామిలీ అంటే ఒకటే దగ్గర అందరు ఒకటే దగ్గర తిని టుగెదర్ వి లివ్, టుగెదర్ వి ఈట్, టుగెదర్ వి స్లీప్, దట్ ఈజ్ ఏ ఫ్యామిలీ. ఇట్లా. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ అంటే Upender, how many members are there in your family? 6 members. 6 members. Okay. ఇట్లా ఒక దాంట్లో 6 ఉంటుంది, ఒక దాంట్లో 4 ఉంటుంది. మై ఫ్యామిలీ మెంబర్స్ 4. ఉదయ్ అనన్య స్టాండ్ అప్. హౌ మెనీ మెంబర్స్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? 4. నేను ఉపేందర్ 6, అనన్య 4, నేను 4. కొంతమంది 3 ఉంటారు, కొంతమంది 4 ఉంటారు, కొంతమంది ఎక్కువ మంది ఉంటారు అట్లా. నెక్స్ట్ సిమిలారిటీస్. సిమిలారిటీస్ అంటే ఏంటి? పోలికలు. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ ఉపేందర్. పోలికలు. పోలికలు అంటే ఇప్పుడు ఉపేందర్ నీకు ఎవరు పోలికలు వచ్చినాయి? మై మదర్. యువర్ మదర్ అంటే ఒక్కొక్కరికి ఒకరు డాడీ పోలికలు వస్తాయి, మమ్మీ పోలికలు వస్తాయి, మేనమామ పోలికలు వస్తాయి, తాత పోలికలు వస్తాయి, అమ్మమ్మ పోలికలు వస్తాయి, ఒక్కొక్కరు పోలికలు వస్తాయి. ఫ్యామిలీ ట్రీ. వాట్ ఈస్ ఫ్యామిలీ ట్రీ? ఫ్యామిలీ ట్రీ అంటే ఫస్ట్ తాతల పేర్లు. ఈడుంది రంగయ్య, గంగమ్మ. వాళ్ళకు 3 2 కొడుకులు, 1 బిడ్డే. శ్రీనివాస్, వెంకట్, సుజాత. ఇట్లా వీళ్ళ పిల్లలు ఇట్లా పోతుంది. ఫ్యామిలీ ట్రీ అంటే ఒక ఫస్ట్ వాళ్ళ నాయనమ్మ తాతకి రాసుకుంటారు, ఇట్లా పోతా ఉండాలి. నెక్స్ట్ బ్రెయిలీ స్క్రిప్ట్. వాట్ ఈస్ బ్రెయిలీ స్క్రిప్ట్? బ్రెయిలీ స్క్రిప్ట్ అంటే ఏంటిది? బ్రెయిలీ స్క్రిప్ట్ అంటే బ్లైండ్ వాళ్ళకు చదువుకుంటేందుకు తయారు చేసింది. ఇట్లుంటే ఎట్లా చదువుకుంటారు వాళ్ళు? టచ్ చేసి ఇట్లా ఇది పట్టుకోగానే ఇట్లా ఇది వికెట్, ఇది బుక్, ఇది డస్టరు, ఇది పెన్సిల్, ఇట్లా చెప్తారు. ఇప్పుడు ఇట్లుంటుంది బ్రెయిలీ స్క్రిప్ట్ అంటే. మనకేమో ఏ అని ఇట్లా చూడంగానే మీరు అంటారు, చూస్తారు కాబట్టి మీరు అంటారు. వాళ్ళకి చూడలేదు కదా, వాళ్ళు ఎట్లా అంటారు? వాళ్ళకి ఇట్లుంటుంది, ఇట్లుండదు అనుకో, ఇట్లా పట్టుకుంటారు. అదే ఉంటుంది, ఇట్లా పట్టుకుంటారు. ఇది ఏ, ఇది బి, ఇది సి అని ఇట్లా అంటారు. ఇట్లా. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ. ఉపేందర్, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ? మా డాడీ ఏమో పాతకాలంలో రిచ్, ఇప్పుడు పూర్. అప్పుడు రిచ్ ఉండే. అట్లా ఫ్యామిలీ హిస్టరీ. అప్పుడు మా డాడ్ సర్పంచ్ అయ్యిండు, మా తాత ఉప సర్పంచ్ అయ్యిండు, వార్డ్ నెంబర్ అయ్యిండు, ఒక్కొక్కటి ఎట్లానే. అప్పుడు మా తాత రిచ్, మా తాత కారు ఉండే. అట్లాంటి ఫ్యామిలీ హిస్టరీ అంటారు. సర్నేమ్ అంటే ఏంటిది? ఇంటి పేరు. మీ సర్నేమ్ ఏంటిది ఉపేందర్? పొలిమేరా. నువ్వు అద్విక, మీ సర్నేమ్? మీది? దుబ్బా. ఒకరిది దేవసరి, ఒకరిది పొలిమేర, ఒకరిది దుబ్బా, మాది చింతకింది. అట్లా సర్నేమ్స్ అంటే ఇంటి పేరు. గ్రూప్ బలగం అంటారు. అంటే ఇప్పుడు పొలిమేర దాంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, అందరికీ బొట్టు పెడతారు అట్లా. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ డే. సీనియర్ సిటిజన్స్ డే ఎప్పుడు? అక్టోబర్ 1 సీనియర్ సిటిజన్స్ డే. సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? ముసలి వాళ్ళు, ఓల్డ్ పీపుల్ అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ డే వాళ్ళకే. ఓల్డ్ పీపుల్ అంటే ముసలి వాళ్ళు. నెక్స్ట్ యాన్సిస్టర్స్ అంటే ఎవరు? ఇప్పుడు ఉపేందర్ తాత అంటే ఎవరి తాతోళ్ళ అంటే ఆదివాసులు. వాళ్ళకి బట్ట లేకుండా ఫస్ట్ కోతి నుంచి స్టార్ట్ అయింది. కోతి నుంచి అలా కొంచెం ఇట్లా పెరుగుకుంటా మన లెక్క తయారైంది. ఇప్పుడు మనం ఇట్లా తయారైనాం. ఇట్లా యాన్సిస్టర్స్ అంటే తాతోళ్ళ తాత ఇట్లా పోతూనే ఉంటుంది వెనక్కడ. రిలేటివ్స్ అంటే ఏంటిది? చుట్టాలు, బంధువులు. ఇప్పుడు మీ నాయనమ్మ కొడుకు ఏమవుతాడు నీకు?
అంకుల్ అన్న, మీ డాడీ కావచ్చు, లేకపోతే బాబాయ్ అన్న కావచ్చు, పెద్ద డాడీ అన్న కావచ్చు. రిలేటివ్స్. శ్రావ్య, మీ మమ్మీ వాళ్ళ తమ్ముడు నీకేమవుతాడు? మీ మమ్మీ వాళ్ళ తమ్ముడు నీకేమవుతాడు? మామ అవుతాడు. అనిజ్ఞ, మీ మమ్మీ వాళ్ళ అన్న నీకేమవుతాడు? అద్విక, మీ డాడీ వాళ్ళ తమ్ముడు నీకేమవుతాడు? బాబాయ్ అవుతాడు. ఓకే, రిలేటివ్స్ అంటే మనకేమవుతుంది అంటే అంకుల్, ఆంట్, ఇవన్నీ రిలేటివ్స్. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. చిల్డ్రన్ విత్ స్పెషల్ అంటే స్పెషల్ నీడ్స్ అంటే ఏంటిది? ఎవరు? బ్లైండ్ అంటే ఏదో ఒక ఉండొచ్చు, బ్లైండ్ కానీ డెఫ్ అట్లా ఏదైనా. ఇప్పుడు ఒక ఆయనకు నడవరాదు, ఒక ఆయనకు కళ్ళు లేవు, ఒక ఆయనకు చెవులు రాదు, ఒక ఆయనకు మాటలు రావు, అట్లా వీటిని చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కిరియొద్దు, వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళని టీస్ చేయొద్దు. వీళ్ళకి కళ్ళు లేవురా, ఈయనకి కాళ్ళు లేదురా, ఈడు ఉరకలేడురా అని ఇట్లా ఎక్కిరియొద్దు. ఇవన్నీ థర్డ్ క్లాస్ కీవర్డ్స్. నేర్చుకుంటారా? ఓకే.